నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్స్ లోకి వెళ్లిన మంత్రి నిమ్మా రామనాయుడు పనుల్లో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అధికారులకు ఆదేశం. డిఎస్సి లీకేజీలు అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. రాయలసీమపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్న మాజీ మంత్రి శైలజనాథ్. సీమకు తక్షణం కృష్ణ జలాలు విడుదల చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. వెలిగొండ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మా రామనాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్స్ లోకి వెళ్లారు. దాదాపు 4 గంటల పాటు టన్నెల్లోనే ఉండి పనులను పరిశీలించారు. వెలిగొండ టన్నెల్స్ లో టీబీఎంను వెలికి తీసే పనులను మంత్రి నిమ్మల ప్రారంభించారు. అనంతరం టన్నెల్లో జరుగుతున్న లైనింగ్ పనుల పురోగతిని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు. వెలిగొండ టన్నెల్ పనులను మరో వారంలోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. గతంలో 3 నెలల క్రితం ఇదే టీబీఎం దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకంగా క్లోజ్డ్గా ఉందో ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈ ఫ్రంట్ సైడ్ కనీసం గాలి కూడా చొరవకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు చూసాం. 175 మీటర్ల పొడవున 10 మీటర్ల వ్యాసంతో ఉన్నటువంటి ఈ యొక్క టీబీఎంని ఆ రోజు మనందరం కూడా చూసాం. అదేవిధంగా నెల రోజుల క్రితం దీన్ని డిస్మాంటిల్ చేయడం కూడా మనం చూసాం. ఈరోజు మళ్ళీ ఆ డిస్మాంటిల్ దాదాపుగా 80% అంటే మొత్తం 1900 టన్నులు ఉన్నటువంటి ఈ టీబీఎంని ఇప్పటికే 1500 టన్నుల్ని డిస్మాంటిల్ చేసి బయటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా 400 టన్నులు ఉంది. అది కూడా కటింగ్ అవ్వకపోతే గ్రానైట్ కట్ చేసేటువంటి డైమండ్ కట్టర్ను కూడా తీసుకొచ్చి ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నాం. అంటే ఇంత క్లిష్టమైనటువంటి టీబీఎం ఇందులో చిక్కుకుని ఉండి హైకోర్టులో దీని మీద స్టే ఉంటే గత 5 సంవత్సరాల పాలనలో కనీసం దీన్ని వెలికి తీయకుండా జాతికి అంకితం అంటూ ఎంత మోసం, ఎంత దగ. కానీ ఈరోజు హైకోర్టులో స్టే వేకేట్ చేయించి మళ్ళీ ఈ టీబీఎంని, ఇంత క్లిష్టమైనటువంటి టీబీఎంని విత్ ఇన్ టైం షెడ్యూల్ ప్రకారం ఇంకొక వారం 10 రోజుల్లో ఇది వెలికి 100% తీయగలుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ టీబీఎం చేయడమే కాదు, ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇదంతా బెంచింగ్ అవలా నృత్యని వేసుకుని ఆ బెంచింగ్ పైకి ఎక్కినటువంటి రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇక్కడ అటువంటి బెంచింగ్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా మరి ఇంకా లైనింగ్ కాకుండా ఎక్కడికక్కడ పైన సరిగ్గా స్ట్రైట్గా చూస్తే అక్కడి నుంచి పెద్ద పెద్ద పైన ఉన్నటువంటి రాయిలు కూడా కిందకు పడినటువంటి పరిస్థితి. అంటే ఏ మాత్రం రాయి పడినా మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి టన్నెల్లో లైనింగ్ ఇప్పుడే చూస్తున్నారు. దగ్గర దగ్గర నాకు తెలిసినప్పుడు 12:30-1 గంట టైం అయింది. అంటే 1 గంట సమయానికి కూడా ఒక పక్కన టీబీఎం పనులు, ఇంకో పక్కన గాండ్రీ ఇప్పుడే చూస్తున్నాం లైనింగ్. ఈవేళ ఇటువంటి గాండ్రీలు 5 గాండ్రీలు పనిచేస్తూ ఉన్నాం అర్ధరాత్రి 1 గంటకి. అంటే ఇలా డే అండ్ నైట్ షిఫ్ట్లు అనేది లేకుండా మరి ఇంత ఏజెన్సీలు, ఇంత అధికారులు ఇంత పర్యవేక్షణ చేసి ఈ 2 ఏళ్లలోనే 3,000 కోట్ల రూపాయలు అమౌంట్లు ఇచ్చి ఇంత పనులు చేసేటువంటి పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ ఇక్కడ లైనింగ్ లేకపోతే ఎట్లా ఉందో మీకు తెలుస్తూ ఉంది. ఈ లైనింగ్ లేకుండా ఇప్పుడే పైనుంచి అండలు పడుతూ ఉంటాయి. రేపు నీళ్ళు వస్తే ఎండ ఆగుతుందా? మొన్ననే మీరు చూశారు శ్రీశైలం లెఫ్ట్కి సంబంధించి టన్నెల్స్ పనులు 9 మంది గల్లంతైనటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులు ఈ 2026 ఆగస్టు నెలలో కూడా మేము చేస్తూ ఉంటే ఆయన 2024లోనే మరి కంప్లీట్ అయిపోయింది, పూర్తి చేసేసామని జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటే మాకు చాలా సిగ్గుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఇంకా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే ఇంకా ఎంతమందిని ఇటువంటి అబద్ధాలు, అసత్యాలతో ముంచేస్తాడు అనేటువంటి భయం కూడా మరొక పక్క ఉన్నటువంటి పరిస్థితి. డిఎస్సి నియామకాల్లో కూటమి ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడి అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే
తాటిపచ్చి చంద్రశేఖర్ దుమ్మెత్తారు. డిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం, అధికార పార్టీ నేతల సిఫార్సులతో నియామకాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డిఎస్సి లీకేజీలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతవరకు వైసీపీ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2,70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? 50,000 ఉద్యోగాలు ఆర్టీసీలో, 1,65,000 ఉద్యోగాలు పైచిలకు సచివాలయ వ్యవస్థలో, విద్యాశాఖలో, వైద్య శాఖలో, పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా ఈ విధంగా డబ్బా కొట్టుకోవాలి. ఈ డబ్బా రాయిళ్లకే ఈ డబ్బా సరిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు భలే దొరికారు. చేసేదంతా దోపిడీ, చెప్పేదంతా బోగస్ తప్ప నిజాలు మాట్లాడేటటువంటి అలవాట్లేదు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ఏదో ఒక సభలో చూశాను నేను అబద్ధం చెప్తానా అని అడుగుతున్నాడు. నీ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పావండి చంద్రబాబు గారు? ఏ రోజన్నా చెప్పావా? ఏదో శాపం ఉన్నట్టు, ఆ నిజం చెప్తే తల 100 ముక్కలు అవుతుందని ఎవరికో శాపం ఉన్నట్టు బహుశా మీకు కూడా నిజం చెప్పకూడదనే ఒక నిబంధన ఉన్నట్లుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఫ్లెక్సీలు వేస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. నువ్వు డబ్బా కొట్టుకుంటూ వేసుకున్నావు సరే, మా నాయకుడి ఫోటో ఎందుకు వేస్తున్నావు ఇక్కడ? రేపటి నుంచి మేము కూడా వేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. నీ కేసులకు భయపడం, నీ ఉడతూపులకు భయపడం, నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ కు భయపడం, నువ్వు పారిస్తున్నటువంటి రక్తపు టేరులు ఈ రాష్ట్రంలో, ఆడబిడ్డలు మానభంగాలు, మహిళలపై అగాత్యాలు, కుప్పంలోనే చెట్టుకు గట్టేసి మహిళను కొట్టారంటే రక్షణ ఉందా? రాజమండ్రిలో ఒక మహిళ మీద, ఒక విద్యార్థి మీద, ఒక మెడికో మీద ఒక వ్యక్తి కారుని తల మీద పోనిచ్చి చంపివేస్తే అమ్మాయి చనిపోయిందాకా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్కడు బోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు చెల్లించిపోయి ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి చంద్ర, మీరు వెళ్ళి రండి హైదరాబాద్ అని మమ్మల్ని పంపించి వైద్యానికి సహాయం చేద్దాం, వారికి అండగా నిలబడదామని మమ్మల్ని పంపించారు. మేము వెళ్ళాం. హోంమంత్రికి కానీ ఎవరికి కూడా చలనం లేనటువంటి మొద్దు ప్రభుత్వం ఈ పని చేస్తే నీ తప్పుల మీద, నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల మీద, మీరు ఆడిస్తున్నటువంటి పేకాట క్లబ్బుల మీద, మీరు అమ్మిస్తున్నటువంటి నారావారి సారా షాపుల మీద, మీరు చేయిస్తున్నటువంటి మట్టి కుంభకోణాల మీద, ఇసుక కుంభకోణాల మీద నీ ఫోటోలు కూడా వేసి మేము కూడా వేస్తాం. ఈ విధంగా మా నాయకుడిని మీరు అవమానపరిస్తే అంతగా 10 అవమానపడతారు. తస్మాత్ జాగ్రత్త. ఇమీడియట్ ఇట్లాంటి పిరికి పంద చర్యల్ని మానుకోవాలి, లేకపోతే నేనే వేయిస్తా, నా నియోజకవర్గంలో వేయిస్తా. 16,000 ఉద్యోగాలు ఇచ్చి పనికి మాలినటువంటి పని చేసి 30,000 పైచిలకు కంప్లైంట్లు వచ్చాయి ఈ డిఎస్సి మీద. ఇంతకు మించి చేతగానితనం, అనర్హత, అసమర్థత ఉంటుందా నారా లోకేష్? 16,000 ఉద్యోగాలకి 30,000 కంప్లైంట్ల, 32,000 మంది ఫిర్యాదులు ఇచ్చారయ్యా డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద. అందినయా లేదా? మీ డిపార్ట్మెంట్కే కదా అందింది. మరి ఏ ఫిర్యాదు మీద స్పందించారా? స్పందిస్తే ఏం స్పందించారు? డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దీన్ని వీళ్ళు అర్థం మార్చారు. నారా వారు డైనింగ్ సెలక్షన్ కమిటీగా మార్చేశారు. డైనింగ్ టేబుల్ మీద అబ్బా కొడుకులు కూర్చుంటారు, తోడల్లుని ఒకవైపు, తోడు ఎమ్మెల్యేని ఇంకొకరి వైపు, 10 మంది తన వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కూర్చొని పెట్టుకొని డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ చేయలే, దీన్ని డైనింగ్ టేబుల్ మీద సెలెక్ట్ చేసినట్టుగా ఉంది. ఖోఖోలో, సాఫ్ట్ బాల్లో ఏందండి ఉద్యోగాలు? ఒకరేమో మీ ఎమ్మెల్యే కోన రవికుమార్ 38 ఉద్యోగాలు ఇస్తాడు. ఒకరేమో నారా లోకేష్ గారి తోడల్లుడు భరత్ గారు, ఎంపీ గారు 39 ఉద్యోగాలు ఇస్తారు. ఏ అర్హత అయ్యా అంటే కేవలం అర్హత ఏంటి? తెలుగుదేశం పార్టీకి మూటలు చెల్లించినందుకేమో అనిపిస్తుంది. ఎందుకంటే టెట్ రాయాలి, అర్హత సాధించాలి, క్వాలిఫికేషన్ ఉంటేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలుగుతారు. తరాల వారికి, భావితరాల భవిష్యత్తు అయినటువంటి బిడ్డలకి ఎడ్యుకేషన్ అందించాలి అంటే, వారిని తయారు చేయాలి అంటే
భావితరాల భవిష్యత్తుగా వారిని నిలబెట్టాలి అంటే అర్హత కలిగినటువంటి వారిని సెలెక్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఆటల్లో పోటీ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు, పోటీ చేసినట్టు సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు. మామూలుగా కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలా. డిఎస్సిలో లంచాలు ఇచ్చినటువంటి కొంతమందికి, వీళ్ళు ఇష్టమైనటువంటి లవ్ చేసినటువంటి వాళ్ళకి, లాయల్టీ పే చేసినటువంటి వాళ్ళకి ఎల్ లెటర్స్ ఇచ్చారు. ఈ ఎల్ అంటే మీరు చాలా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది కాల్ లెటర్ కాదు, వీళ్ళు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన ఎల్ లెటర్స్. ఇవన్నీ ఒకటా రెండా? నిజంగా డిఎస్సి నియామకాలు జరగాలంటే ఎలా జరగాలి సార్? దానికి ఒక 5-6 అంచెల వ్యవస్థ ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ సైకిల్ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అనకాపల్లి ప్రధాన రహదారులు దేశభక్తి నినాదాలతో మారుమోగాయి. కలెక్టర్ విజయకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని అనకాపల్లి మార్కెట్ యార్డ్ నుంచి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మార్కెట్ యార్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, స్కేటింగ్ విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.